బ్రకోలీతో ఆమ్లెట్ వేసుకుందాం మనం. అచ్చంగా బ్రకోలీ అండి, చిన్న ముక్క క్యారెట్ ఉంటే తురిమేసాను. తర్వాత ఎగ్గు పీసెస్ చేసుకుందాం మనం. ఎగ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి, 1 స్పూను కార్న్ఫ్లవర్ పౌడర్, సాల్ట్ సరిపోయినంత, సగం చెంచా గరం మసాలా, 1 స్పూను బియ్యం పిండి. పచ్చిమిర్చి కారం సరిపోదు, అందుకని 1 సగం చెంచా కారం వేసా. తర్వాత దీంట్లో 1 ఎగ్గు కొట్టేసుకుందాం. చూడండి, 1 ఎగ్గు కొట్టేసా. 1 సరిపోద్ది, ఎందుకంటే మనం స్లైసులు చేసుకున్నాం కదా, అందుకని దీంట్లో అంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎగ్గు. నేను కాస్త వేసాను బ్రకోలీ, అందుకని 1 ఎగ్గు సరిపోద్ది. చూడండి, ఇట్లా గట్టిగా కలపండి, వాటర్ పోసి గట్టిగా కలిపితే మనకి ఆ ఎగ్గు, బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ అన్నీ మనకి ఇట్లా ముద్దకి రావాలి. ఎందుకంటే మనం ఆమ్లెట్ వేస్తాం కదా, ఇట్లా రావాలి. మీకు ఎగ్స్ 1 సరిపోదు అనుకుంటే 2 అయినా వేసుకోవచ్చు, 3 అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. స్లైస్ కోసుకున్నాం కదా, పైన పెట్టి కాస్త ప్రెస్ చేయండి, లోపలికి వెళ్ళేట్టు అతుక్కుంటాయి. మంట సిమ్ములో పెట్టేసేయండి. కొంచెం పైన ఆయిల్ పోస్తాం, సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాం. కొద్దిగా పైన చీజ్, మజరెల్లా చీజ్,